నమస్కారం విద్యార్థులారా. ఈరోజు మనం తెలంగాణ 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని మొదటి పాఠం త్యాగనిరతి గురించి తెలుసుకోబోతున్నాం. త్యాగనిరతి అంటే త్యాగం చేయడంలో ఉండే ఆసక్తి లేదా గొప్పతనం అని అర్థం. ఈ పాఠాన్ని నన్నయ్య భట్టు గారు రచించారు. ఈ పాఠం రాసిన నన్నయ్య భట్టు మన తెలుగు సాహిత్యానికి ఆదికవి. ఈయన 11వ శతాబ్దానికి చెందినవారు. రాజమహేంద్రవరాన్ని పాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. మహాభారతాన్ని తెలుగులో రాయడం ప్రారంభించిన ముగ్గురు కవులలో కవిత్రయం ఈయనే మొదటివారు. ఇక పాఠం కథలోకి వెళ్తే ఇది శిబి చక్రవర్తి యొక్క గొప్ప త్యాగాన్ని వివరిస్తుంది. పూర్వం శిబి చక్రవర్తి తన ధర్మగుణానికి ప్రసిద్ధి చెందాడు. ఆయనను పరీక్షించడానికి ఇంద్రుడు డేగ రూపంలో, అగ్నిదేవుడు పావురం రూపంలో వస్తారు. డేగ నుంచి ప్రాణభయంతో తప్పించుకున్న పావురం శిబి చక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరుతుంది. అప్పుడు డేగ వచ్చి, రాజా, అది నా ఆహారం, నా ఆహారాన్ని నాకు ఇచ్చేయి అని అడుగుతుంది. కానీ శరణు కోరిన వారిని కాపాడటం రాజు ధర్మమని శిబి చక్రవర్తి చెబుతాడు. దానికి బదులుగా డేగకు తన శరీరంలోని మాంసాన్ని కోసి ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయాలు: శరణాగత రక్షణ, మనల్ని నమ్మి వచ్చిన వారిని ప్రాణాలకు తెగించి అయినా కాపాడాలి. సత్యనిరతి, ఇచ్చిన మాట మీద నిలబడాలి. నిస్వార్థం, ఇతరుల కోసం తన శరీరాన్నే త్యాగం చేసిన శిబి చక్రవర్తి గొప్పతనం. చూశారుగా, త్యాగం అనేది మనిషిని దైవంతో సమానం చేస్తుంది. ఈ వీడియో మీకు త్యాగనిరతి పాఠాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడిందని ఆశిస్తున్నాను. తదుపరి పాఠాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.